అపోహలు వీడి ప్రజలంతా అవయవ దానానికి ముందుకు రావాలని, తద్వారా మరణం తర్వాత కూడా నలుగురికి ఉపయోగపడాలని అఖిల భారత శరీర అవయవ దాతల సంఘం సావిత్రిబాయి పులే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మి పిలుపునిచ్చారు. శుక్రవారం భీమిలి సన్ స్కూల్లో భీమిలి నీడీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో జరిగిన అవయవ దానంపై అవగాహన కార్యక్రమంలో ఆవిడ మాట్లాడుతూ, మరణించిన తర్వాత మన శరీరాన్ని దానం చేయడం వలన మరికొంతమంది జీవితంలో వెలుగును నింపే అవకాశం ఉందని అన్నారు. ఈ విషయంపై ప్రజల్లో ఉన్న సందేహాలను తీర్చడం కోసం తమ సంస్థ గడిచిన కొన్ని సంవత్సరాలుగా కృషి చేస్తుందని చెప్పారు. ఇప్పుడు తమతో భీమిలి నీడీ వెల్ఫేర్ సంస్థ కూడా కలిసి రావడంతో భీమిలి పరిసర ప్రాంతాల్లో కూడా తమ కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్తామని ఆమె చెప్పారు. ఈ సదస్సులో పాల్గొన్న వారందరికీ అవయవదానం, శరీరదానం గురించి వివరంగా తెలియజేశారు. అంతకుముందు సన్ స్కూల్ డైరెక్టర్ మరియు భీమిలి నీడీ వెల్ఫేర్ అధ్యక్షుడు కైతిపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా రక్తదాన, కంటి వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని, ఇప్పుడు అఖిల భారత శరీర అవయవదాతల సంఘం స్ఫూర్తితో శరీర అవయవదాన క్యాంపును కూడా త్వరలోనే నిర్వహిస్తామని తెలియజేశారు. శరీర అవయవదానం కోసం విశేష కృషి చేయడమే కాకుండా సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులను ఆదుకుంటూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారని, వారికి తన వంతుగా 25,000 రూపాయల చెక్కును కైతిపల్లి శ్రీనివాస్ అందజేశారు. ఈ కార్యక్రమంలో భీమిలి నీడీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో శరీర అవయవదానంపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి రూపొందించిన గోడపత్రికను డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మి చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. ఈ సందర్భంగా భీమిలి నీడీ వెల్ఫేర్ సభ్యులైన వెంపాడ శ్రీనివాసరెడ్డిని అఖిల భారత శరీర అవయవదాతల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా శివదలాయిని జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శిగా నియమిస్తూ గూడూరు సీతామహాలక్ష్మి ఉత్తర్వులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సభ్యులు జి కన్యాకుమారి, ఐ సురేఖ, భీమిలి నీడీ వెల్ఫేర్ సభ్యులు ముసునూరి సూర్య శ్రీనివాస్, కాళ్ళ సన్ని, రాజ్యేటి బసవకృష్ణమూర్తి, కాకర సురేష్ కుమార్, అరుణ్ కుమార్ మరియు సన్ స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ అవయదాన కార్యక్రమం మీద మన శ్రీమతి గూడూరు సీతామహాలక్ష్మి గారి దగ్గర అవగాహన కార్యక్రమం ఈరోజు సంస్కూల్లో పెట్టడం జరిగింది. సో మరణించిన తర్వాత మన అవయవాల్ని, మన శరీరాన్ని హాస్పిటల్స్కి కానీ లేదా మరొకరికి కానీ మన అవయవాలు ఉపయోగపడేలాగా, లేదా హాస్పిటల్కి మన శరీరం ఉపయోగపడేలాగా దానం చేసేది ఒక గొప్ప కార్యక్రమం. ఆ కార్యక్రమం మీద ప్రజలకు సరైన అవగాహన లేదు. అందరికీ కూడా దాని మీద అనుమానాలు, సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలు నివృత్తి చేయడానికి ఈరోజు డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మి గారు మన సన్ స్కూల్ దగ్గర కార్యక్రమం పెట్టారు. ఈ కార్యక్రమంలో మనకు వినడం ద్వారా మనకి దాని మీద సందేహాలు తొలగి మరింత మందిని మనం మోటివేట్ చేయగలుగుతాం. ఈ అవయదానానికి లేదా శరీర దానానికి మనం మరణించిన తర్వాత కూడా మన శరీరం నలుగురు ఉపయోగపడేలా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఆధ్వర్యంలో మనం త్వరలో నిర్వహించబోతున్న అవయవదాన కార్యక్రమంలో భాగంగా ఈరోజు అవయవ దానం గురించి మనకి అవగాహన కల్పించడం కోసం మనకి విశాఖపట్నం నుంచి అఖిల భారత శరీర అవయవ దాతల సంఘం సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ మన అధ్యక్షులు అయినటువంటి మన డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మి గారు మరియు వారి స్నేహితులు ఈరోజు మన సన్ స్కూల్ యందు జరగబోయే అవయవదాన అవగాహన సదస్సుకు వచ్చినందుకు మన భీమిలి నీడీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మీ అందరికి. అలాగే ఇటువంటి మంచి కార్యక్రమం ఎప్పటి నుండో అనుకోని కొన్ని సంఘటనల వలన పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఎందుకంటే వాసన్యకి ఈ విషయం తెలియజేసిన వెంటనే మొదట వాసన్య ప్రతి సేవా కార్యక్రమాల్లో, ఎందుకంటే మనం ఈ ఏరియాలో భీమిలి తగరపోస్ ఏరియాలో ఎవ్రీ మంత్ నాకు తెలిసి ఎవ్రీ మంత్ ఎన్నో సంవత్సరాల నుంచి రక్తదానాలు కానీ, బ్లడ్ డొనేషన్ క్యాంపులు, ప్లస్ క్యాంప్స్, ఎనీథింగ్, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ క్యాంప్, ఈ మధ్య మనం అన్న క్యాంటీన్లో ఉంటాయి. కానీ మనం సంవత్సరం ముందునే ఫుడ్ బ్యాంక్ అనేది ఏర్పాటు చేసి నిత్య అన్నదానం భీమిలి నీడీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో మన తగరపోసలో ప్రతిరోజు 50 మందికి అన్నదాన కార్యక్రమం, అలాగే మన మొక్కలు నాటే కార్యక్రమం
ఇలా ఎన్నో సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మనం అవయవదాన కార్యక్రమం చేద్దామని అన్ని 100% చేద్దాం. దీనికి ముందుగా మనం కొన్ని తెలుసుకోవాల్సినవి ఉన్నాయని అప్పుడు నేను వెంటనే అన్నయ్యకి మన సీతామహాలక్ష్మి మేడం గారి గురించి నేను చెప్పడం జరిగింది. వెంటనే అన్నయ్య గారు కూడా 100% చేద్దామని ఈరోజు అవయవదానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు అన్ని తెలుసుకోవడం కోసం ఈరోజు అన్ని మన స్కూల్కి ఆహ్వానించాం. ఇంకా తదుపరి కార్యక్రమం మన స్కూల్స్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మనకి బ్రీఫ్గా ఆల్రెడీ చెప్పారు ఈ అవయవ దానం గురించి. దీని గురించి మనము ఒక కార్యక్రమం చేయదలుచుకున్నాం. ఇప్పుడు మీరు అందరూ కూడా చాలా కార్యక్రమాలు మన స్కూల్లో చేసినప్పుడు మీ అందరి సహకారంతోనే నేను చేస్తున్నాను. అందుకనే అది మీరు మిమ్మల్ని కూడా ఇప్పుడు మనం ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చామంటే ఈ బిఎన్డబ్ల్యూ ద్వారా మీరు వాలంటీర్స్గా ఉంటూ చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అయితే ఈ కార్యక్రమం కూడా అలాంటిదే, కానీ చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఏంటంటే దీనికి అవేర్నెస్ ఎక్కువ ఉండాలి. అంటే ఇప్పుడు ఎవరికి వాళ్ళ ఇంట్లో ఎక్కువ చెప్పకుండా వచ్చి బ్లడ్ డొనేట్ చేసేస్తారు, లేకపోతే బయటకు వెళ్తున్నాం అని చెప్పి చెట్లు నాటేస్తారు, లేకపోతే ఏదో పని చెప్పి ఇంకొక దానికి ఏదైనా చేయొచ్చు, పెర్మిషన్ అక్కర్లేదు ఇంట్లో. బట్ ఈ కార్యక్రమానికి ఇంట్లో వాళ్ళ పెర్మిషన్ కూడా ఉండాలి, అప్పుడే అది ఫుల్ఫిల్ అవుతుంది. ఎప్పుడు అవయవదానం చేస్తారు, ఎలా చేయాలి, ఏంటి అన్న దాని గురించి ఒక మీరు ఇప్పుడు బయటకు వెళ్ళి చెప్పినప్పుడు, లేదా రేపు పొద్దున మనం పాంప్లెట్స్ ఇచ్చినప్పుడు ఎవరైనా ఏమనుకుంటారు, జనరల్గా అవయవదానం అంటే ఇదేదో మనం బతికుండగానే మనం ఇచ్చేయాలేమో మన ఆర్గాన్స్ అవన్నీ భయం వేస్తుంది ఎవరికైనా. ఇది బతికున్నప్పుడు జరిగేది కాదు కాబట్టి ఇది ఓన్లీ నాకు తెలిసి బ్రతికుండం అంటే బ్రెయిన్ డెడ్ కేసులోనే అవుతాయి. మిగతావన్నీ కూడా మనిషి చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ తాలూకా ప్రోద్బలంతా వాళ్ళు చెబితేనే కదా తెలుస్తుంది, వాళ్ళు చెప్పకపోతే తెలియదు కదా అవతల వాళ్ళకి. సో ఇలాంటి విషయాలు మనకి తెలియటానికి చెప్పటానికి ఎవరు చేయొచ్చు, ఎవరు చేయకూడదు, లేకపోతే దానికి మన సహకారం ఏంటి అనేది మీరు రేపు పొద్దున్న పాంప్లెట్స్ ఎవరికైనా ఇచ్చినా, మనం ఎవరితో మాట్లాడినా మనకి వాళ్ళు అడుగుతారు డౌట్ అడిగినప్పుడు మనం ఆ డౌట్ని క్లారిఫై చేయగలగాలి. క్లారిఫై చేసి మనం ఈ కార్యక్రమాన్ని ఒక రోజున ఇప్పుడు మనం ఒక డేట్ సెటిల్ చేసుకుంటాం. మోస్ట్ ప్రాబబ్లీ అక్టోబర్లో దసరా తర్వాత ఉంటుంది. ఆ టైంకి మనం ఇక్కడ కార్యక్రమం చేయాలంటే కొంతమంది మనకి రావాలి. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు భీమిలి చుట్టుపక్కల ఈ కార్యక్రమం జరగలే. సో ఇది మనం స్టార్ట్ చేస్తే ఇలాంటి కార్యక్రమాలకి ఈ టీం ద్వారా మిగతా అసోసియేషన్స్ ఏమైనా ఉంటే వాళ్ళు కూడా చేస్తే ఇది అందరికీ అవేర్నెస్ అవుతుంది. 20 ఏళ్ల క్రితం, మీకు చాలా మందికి తెలియకపోవచ్చు చెప్తున్నాను, 20 ఏళ్ల క్రితం దివీస్లో ఒక రక్తదాన శిబిరం అయింది. సార్ ఆయన పేరు చనిపోయారు, చంద్ర గారు. అప్పుడు అంటే సత్యసాయి ఆర్గనైజేషన్ ఇది రన్ చేశారు. రన్ చేస్తే నేను వెళ్ళాను వాళ్ళకి హెల్ప్ చేయడానికి, సత్యసాయి ఆర్గనైజేషన్కి హెల్ప్ చేయడానికి. దివీస్ పక్కనే ఒక చిన్న స్కూల్ ఉంది, గవర్నమెంట్ స్కూల్, అక్కడ పెట్టారు. ఇది పెడితే వెళ్తే ఆ చంద్ర గారు ఆయన పర్సనల్గా, ఆయన చంద్ర గారు అంటే ఎవరో కాదు, దివి మురళి గారు అంటే ఆయన దివీస్ ఓనర్, చైర్మన్ అనమాట. ఆయనకి స్వయాన అన్నయ్య కొడుకు, ఆయన కూడా జనరల్ మేనేజర్ ఏదో చాలా టాప్ పొజిషన్లో ఉండేవారు. అతను అన్ఫార్చునేట్గా చనిపోయారు, కానీ ఆయన వచ్చి బ్లడ్ డొనేట్ చేశారు. ఆయన నెగిటివ్ అయింది, నాకు తెలిసి ఏ నెగిటివ్ అనుకుంటానండి. సో అది రేర్ గ్రూప్ అని, అది డొనేషన్ అవసరం అని, ఆయనకి ఒక ఫంక్షన్కి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా, ఎమర్జెన్సీ కానీ ఏదైనా ఫోన్ వస్తే అన్ని పనులు మానుకొని ఆయన బ్లడ్ డొనేట్ చేసేవారు. సంవత్సరానికి 3-4 సార్లు చేసేవారు ఆయన బ్లడ్ డొనేషన్. అంత స్టేజ్లో ఉండి, అంత టాప్ స్టేజ్లో, అంటే కొన్ని 100 కోట్లకి అధిపతి. అతను అధిపతి కాదు, ఓనర్. ఆయన షేరు నేను మాట్లాడుతుంది. అలాంటి వ్యక్తి అంత సింపుల్గా వచ్చి డొనేట్ చేసి మిగతా వాళ్ళని మోటివేట్ చేసి, ఎంప్లాయీస్ని మోటివేట్ చేసి చేశారంటే మనం ఎందుకు ఇది చేయకూడదు అని నేను ఆలోచించి అప్పుడు 2005లో ఇది స్కూల్లో స్టార్ట్ చేశాను. అదే ఆ తర్వాత
మనం ఇప్పటికి 23-24 సార్లు ఎన్నిసార్లు చేసాము స్కూల్లోని 23 సార్లు 24 సార్లు ఇప్పుడు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెట్టాము. మిగతా ఆర్గనైజేషన్స్ వాళ్ళు చాలా మంది ఆ తర్వాత స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేయడం ద్వారా ఈ బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్ అనేది అందరికీ అవగాహన అయింది. ఇప్పుడు వైజాగ్ లాంటి వాటిలోని ఒక బ్లడ్ గ్రూప్ కావాలంటే మనం తెచ్చుకోగలం. ఒక స్టూడెంట్స్ ఒక కాలేజీకి వెళ్ళో లేకపోతే ఎవరికో చెప్పో లేకపోతే సేమ్ డోనర్స్ ఫోన్ చేసో సేమ్ గ్రూప్ వాళ్ళకి. కానీ ఇక్కడ అవ్వదు అది. సో ఆ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి సో అది అందరూ చేశారు. అలాగే ఇప్పుడు మనం ఇది స్టార్ట్ చేస్తే అందరూ దీన్ని ఆదర్శంగా తీసుకుని మిగతా ఆర్గనైజేషన్స్ కూడా చేస్తే ఇది కూడా అవసరం, ఇదే ఎక్కువ అవసరం. బ్లడ్ కంటే అంటే బ్లడ్ అనేది ఎమర్జెన్సీ, ఇది జీవితం. అది ఆ నిమిషానికి అవసరం, ఇది జీవితానికి అవసరం. సో ఇది అది కూడా ఉండాలా, అది కూడా చాలా ఉపయోగపడుతుందని చెప్పి మేడం గారి గురించి చెప్పారు. సీతామహాలక్ష్మి గారి గురించి చెప్పినప్పుడు బ్లడ్ అదే ఆర్గాన్ డొనేషన్ అనగానే ఫస్ట్ ఈవిడ పేరే చెప్తున్నారు. నేను 2-3 డిఫరెంట్ పీపుల్తో మాట్లాడితే చెప్పారు. సరే అయితే మనకి అవగాహన ఉండదు కాబట్టి ఇదే మొదటిసారి కాబట్టి ఆమెని ఒకసారి తీసుకుని వస్తే ఆమె ద్వారా కొన్ని విషయాలు మనం తెలుసుకుంటే అది మనం పబ్లిక్కి చెప్పగలుగుతాం. అలాగే ఆ రోజు మనకి సడన్గా వస్తే ఎవరైనా కొత్త వ్యక్తులు వాళ్ళకి కూడా మనం సలహాలు అవి క్లియర్గా వాళ్ళు అడిగితే మనం చెప్పగలగాలి. అందుకని మేడంని తీసుకొచ్చాం. ఇవాళ ఇప్పుడు ప్రోగ్రామ్ ఏంటంటే ఇది అవేర్నెస్ ప్రోగ్రాము. ఎప్పుడు అవుతుందో అనేది కూడా, ఎప్పుడు ఈ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేస్తామనేది కూడా మనం చెప్తాము. ఇది చూసుకుని నెక్స్ట్ పాంప్లెట్స్ రిలీజ్ చేసి దీన్ని నెక్స్ట్ ఎలా మోటివేట్ చేయాలన్న దాని మీద మనం ప్లాన్ చేద్దాం. ఈ కార్యక్రమం గురించి మాట్లాడటానికి మేడం గారికి, సీతామహాలక్ష్మి గారిని మాట్లాడి అందరికీ మాకు డూస్ అండ్ డోంట్స్ చెప్పవలసిందిగా నేను కోరుతున్నాను. థ్యాంక్ ఉద్యోగాలు చేసి డాక్టర్లకి బాడీ బాడీ తెలియకుండా తిరిగాను చాలా మంది ఉంటారు కాబట్టి నేను బాడీని ఆర్గన్ ఆమె లేకపోతే మధ్యవాడలో ఉంటాను. ఆ ఏరియా నేను కావాలి అంటే నాకు టెక్నిక్స్ కావాలన్నా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా వరకు వెళ్ళాలి. అలాగే ఆడపిల్లలు చదివించడానికి అండ్ మా వాళ్ళు 30 years స్టార్టింగ్ నుంచి హైదరాబాద్లో కోటేశ్వరరావు గారికి మీరా? కోటేశ్వరరావు గారికి నాకు కోటేశ్వరరావు ఓకే మెయింటెనెన్స్ ఓకే.
అది వయసును బట్టి అప్పుడు ఎవరైనా బ్లడ్ అయినప్పుడు బ్లడ్ మ్యాచ్ సో అక్క కష్టము ఫైనాన్షియల్గా ఫిజికల్గా అవన్నీ చూసిన తర్వాత నేను మేడంతో అసోసియేట్ అయ్యి హాస్పిటల్స్లో వాళ్ళు ఒక వాళ్ళు నాకు తెలుసు కాబట్టి నాకు నేనుగా ఒక ఎందుకంటే మనం ఆర్గనైజేషన్ విషయంలో చనిపోయాక ప్రైవేట్ అయ్యాక బ్రతుకున్నా కూడా మనం వెళ్ళే వాళ్ళ రెండోది పాస్ సో అక్కడికి అతిథి అవసరం నేను ఒక ఉపాధ్యాయురాలుగా స్కూల్ తీసుకొని పిల్లలకి ఫైనాన్షియల్ మాట్లాడి ఏంటి పరిస్థితి వాళ్ళు ఏంటి నేను కనుక ఇచ్చినప్పుడు ఏంటి అంటే అలాగే నాకు ఫ్యామిలీ క్రియేట్ చేసుకున్నప్పుడు ఆయన రెస్పాన్సిబుల్ పడాలి ఏ పని చేసినా కూడా ఆయన ఆన్సర్ లేదు సో అవన్నీ కూడా నేను ఏంటి బాధ్యతలు కూడా నా హస్బెండ్తో కానీ నా పిల్లలతో కానీ పర్మిషన్ తీసుకోవాలి వాటిని డబ్బు ఆశించకుండా ఆ ప్రొసీజర్స్ అంతా నాకు నేరుగా నా పిల్లలతో నా హస్బెండ్కి కూడా ఎలాంటి అవకాశం ఈ రోజు వరకు కూడా మెయిన్గా మనం ఏ విషయంలో మనం ఆలోచించాల్సింది బ్లడ్ కావాలన్నా మనం ఇంట్లో వాళ్ళు ఒక్క నిమిషం ఆలోచించి మనం మన ఇంట్లో అనేది కొంచెం ఆలోచిస్తే అట్లానే ఎవరో రాత్రి గురించి మనం ఎదురు చూస్తున్నాం ఇంట్లో దాంట్లో మన ఫ్యామిలీ బాండ్ పెరుగుతుంది ఏం ఎలా కావాల్సిన మన కరేజ్ ఉండాలి అనుభవం ఉండాలి ఎందుకంటే ఇవన్నీ మనం ఏర్పరచుకునేవాం ఫ్యామిలీ కానీ ఉద్యోగం కానీ మనం ఆలోచన సొసైటీకు మన పిల్లలకు మన అమ్మకు ఏదైనా దానికి కూడా మనం స్టాండ్ అవ్వాలి సో ఆ ప్రయాణంలో అందరూ అన్ని రకాలుగా ఆడుకోలేదు దాని గురించి అందరికీ ఫైనాన్షియల్గా స్టాండ్ అయ్యి ఆయన చాలా సపోర్టివ్ గా ఉన్నారు అట్లా నా ఫ్యామిలీ విషయంలో నా సిస్టర్స్ అని నేను ఒక ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాను దే ఆర్ ఆల్ వెల్ ఎస్టాబ్లిష్డ్ సో దే ఆర్ డూయింగ్ దేర్ పార్ట్ టు సపోర్ట్ అట్లా ఒక ఫ్యామిలీ బాగుంటుంది ముందు మన ఫ్యామిలీ ఒకరి కోసం ఒకరు ఏం చేయగలము అనే సో మీరందరూ కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ గురించి మీ ఇంపార్టెన్స్ తెలుస్తుంది మన వంతు మనం ఏం చేయగలము అని ఆలోచించడం సమాజానికి మన విశాఖ జిల్లా శరీర అవయవదాతల సంఘానికి జిల్లా ఉపాధ్యక్షుడిగా ఈ బాధ్యత తీసుకోవాలని ఒక ఫోటో దిగాను. ఇక్కడ కూడా సర్వీస్ చేస్తున్నారు అనేది అభివృద్ధి చేస్తున్నాం.
వాసు గారు చాలా ఎక్కువ చెప్పారు. అది చాలా తక్కువ చెప్పారు. ఇప్పుడు కొత్తగా అర్థమైంది నాకు. ఇంత తక్కువ చెప్పారు. ఆయన చేస్తున్న పనులు చాలా ఎక్కువ ఉంటారు. ఇంకా గవర్నమెంట్ సేవ చేసిన వాళ్ళకి అరుదైన మనుషులు ఉంటారు అక్కడ. ఏది అర్థం సైలెంట్గా తీసుకుంటారు. అలా సైలెంట్గా తీసుకుంటూ వెళ్ళిపోయి ఇన్ని ఆర్గనైజేషన్ ఈ బిఎల్ఎస్ ఫ్యాబ్ వృక్ష ఇందాక చెప్పాను కదండి ఆయన అంటే ఇన్ని సోషల్ ఆర్గనైజేషన్, ఇన్ని సోషల్ సంస్థలు ఒక గుడికేళ్ళ తీసుకొని వాళ్ళని నడిపిస్తూ వాళ్ళని మోటివేట్ చేస్తూ మార్గదర్శనం అన్నిటికీ సాలరీ ఉంటుంది. ఎవరికి అవసరమైన ఎవరికి సహాయం కావాలన్నా వాళ్ళే ముందు దానికి ప్రతిస్పందిస్తూ వెళ్తున్నారు. వాసు గారి అందరిలో ఇన్ని సేవా సంస్థలు పనిచేస్తున్నాయి. చాలా గర్వంగా అనిపిస్తుంది. వాసు గారు కలిసినప్పుడు ఇంకా మరింతగా మా అందరికీ ఆనందంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. ఈ క్షణం ఈ సమయం మాకు ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు వాసు గారు. మిమ్మల్ని కలిసినందుకు కూడా నేను చాలా సంతోషపడుతున్నాను. ఈ శరీర ఆవిర్భావం గురించి మా సబ్జెక్ట్ గురించి మేము 20 ఏళ్ల క్రితం మరణించిన జీవించండి అని గోళం ఇచ్చినప్పుడు ఇది చాలా మందికి రీచ్ అవ్వడానికి టైం పట్టింది. తర్వాత కూడా బతుకుండడం అనేది కొంచెం డైజెస్ట్ చేసుకోవడానికి కొంచెం కష్టపడి, ఎందుకంటే మరణం తర్వాత ఇంట్లో అయిపోయింది ఇన్స్టాల్ కదా ఇన్స్టాల్ కాదు స్థానం మాత్రమే మరణం తర్వాత కూడా జీవించే అవకాశం ఉంది అనేది చెప్పే ప్రయత్నంలో మేము చాలా కన్విన్స్ చేయాల్సి వచ్చింది ప్రజలు. మీ డెడ్ బాడీ ఇస్తారని స్టార్టింగ్ లో ఒక టెస్ట్ అయింది. నాది ఒక ఫ్యామిలీ డెంట్లో అది చూసినప్పుడు దాదాపు 2000 రూపాయలు నాకు వచ్చాయి. మెయిన్ చెప్పి లెక్కలేదు. వాళ్ళు కార్యాలయానికి సాక్షి కార్యాలయం ఫ్యామిలీ డెంట్ ఇచ్చారు. వాళ్ళు బస్సులో లెవెల్ ఇచ్చారు. తర్వాత ముందు తర్వాత చాలా టైం పట్టింది ఆన్సర్ చేయడానికి. అంటే ప్రజలకి అప్పటి వరకు ఏమీ లేదండి. మన ఇండియాలో మనం 0 నాలెడ్జ్లో ఉన్నాం. ఆర్గాన్ డొనేషన్ చేసి బాడీ డొనేషన్ చేసి అనేది రిజర్వ్ చేస్తుంది. మిగతా దేశాలతో దేశాలతో కంపేర్ చేస్తే మన ఇండియాలో మనం 0లో ఉన్నాం. ఇప్పుడు మన 5కి వెళ్ళిపోయామని కాదు, 0.08 1 మిలియన్కి 47 మంది ఈవేళ సిద్ధపడుతున్నారు. ఇది కూడా పెద్ద మనం లెక్కపెట్టుకోవాల్సిన సంఖ్య కాదు. ఇంకా 140 కోట్ల జనాభాలు ఇంకా మనం చేయాల్సిన ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. చేయాల్సింది 20 ఏళ్ల జర్నీలో కూడా ఇవాళ పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. ఎలా ఇస్తారు ఈ డెడ్ బాడీ ఇస్తారని అడిగారు. ఆ డెడ్ బాడీస్ మీరు ఏం చేసుకుంటారు? మీరు యాక్టివ్ చేస్తారా? మీరు అమ్ముకుంటారా డెడ్ బాడీ? ఆ డెడ్ బాడీకి ఏం చేస్తామా? మీకు రైలు లేదా? మీకు ఆ డెడ్ బాడీ తీసుకెళ్ళి డెడ్ బాడీ తీసుకొని ఇంట్లో పెట్టుకో అది చెప్పాలన్నమాట. ఆ డెడ్ బాడీ తీసుకెళ్ళి మెడికల్ కాలేజీ ఇస్తాము. మెడికల్ కాలేజీలో పిల్లలు చదువు నేర్చుకుంటారు. డే 1 నుంచి ఎంబీబీఎస్ చదివే స్టూడెంట్స్ అనాటమీ డిపార్ట్మెంట్ లో ఆయన నేర్చుకోవాల్సింది శరీరాలు లేదు, చనిపోయిన శరీరాలు లేదు. ఆ డెడ్ బాడీస్ నుంచి నేర్చుకోవాలన్నా, ఒక డిటెక్షన్ చేయాలన్నా, అసలు మన శరీర నిర్మాణ శాస్త్రం ఎట్లా ఉందనేది క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. ఆయన ఆపరేషన్ చేయాలన్నా, ఏది చేయాలన్నా కూడా డే 1 నుంచి అనాటమీ డిపార్ట్మెంట్ లో బాడీస్ మధ్య ఉండాలి. ప్రతి మెడికల్ కాలేజ్ 20 బాడీస్ తక్కువ రకంగా ఉన్నాయి. ఆ ఉంటేనే ఆ మెడికల్ కాలేజ్ అందులో చేయాలి. ఆ బాడీస్ కాకుండా ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వాళ్ళు ఆ పక్క కాలేజీ నుంచి అక్కడికి తీసుకుంటారు. కంప్యూటర్ చూసుకుంటారు. బాడీ బాడీస్ లేదా సీజన్ బాడీస్ అని దిగుమతి చేసుకుంటుంటారు. లైవ్ లో ఎవరు బాడీ చూసుకోవాలి. ఫస్ట్ మేము ఒక 35 మందిని ఆంధ్ర మెడికల్ కాలేజీకి మా ఒక 35 మంది బతుకున్నవాళ్ళు మా తమిళనాడులో మా బాడీని కూర్చోబెట్టద్దు, మెడికల్ బతుకుని మార్చేది పూర్తిగా మిగిలిపోగలుగుతుంది. కాబట్టి మా బాడీని మేము మెడికల్ కాలేజీకి డొనేట్ చేసేస్తున్నాం. అది ఎలా ఇవ్వాలి? మన ఆస్తిని, మన ప్రాపర్టీని ఎలా విశ్లేషణ చేస్తాము? ఒక పొలాన్ని ఏదో స్థలాన్ని దత్తపత్రాన్ని ఏ నార్మల్ ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. మేము రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళడం, మా తదనంతరం మా బాడీ మన ఆంధ్ర మెడికల్ కాలేజీకి దాఖలు చేస్తున్నాం, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. అది రాసిన తర్వాత మన ఇంట్లో వాళ్ళకి ఎందుకంటే మన సర్టిఫికేట్ వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు కదా. దాన్ని మన బిల్లుని ఇంప్లిమెంట్ చేయాల్సింది మన పిల్లలే. మన ఏది ఎవరైతే ఉంటారో వాడు కంప్లైంట్ పెట్టాలి. ఇంకో 2 సాక్షన్ పెట్టాలి. మన ఐబాల్స్
తీసుకుంటారు, 700 తీసుకుంటారు. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ లాగానే దానికి ఒక 180 రూపాయలు మేము రిజిస్ట్రేషన్ ఫీజు కూడా కట్టాలి గవర్నమెంట్. ఇంత ప్రాసెస్ చేసి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మేము ఆ సంస్కార సాక్షితో సహా వెళ్ళి 14 రూపాయలు మొత్తం నెల అయితే మా ట్రస్ట్ మా మెంబర్స్ ఒక 38 మంది టోటల్ బాడీ డొనేట్ చేసి మెడికల్ కాలేజ్ ఆ రోజు మెడికల్ కాలేజ్ దాని ముందుకు వచ్చిన శివకి అండ్ మా శ్రీనివాసరెడ్డికి అభినందనలతో ఇప్పుడు శివని విశాఖపట్నం జిల్లా కమిటీకి జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శిగా అపాయింట్ చేస్తున్నాం. భీమిలి ప్రాంతంలో ఈ మూమెంట్ ని మన వాసు గారి సహాయంతో మొత్తం ఎక్స్టెండ్ చేసే బాధ్యత మీ ఇద్దరు బతుకుతండాల మీద. రండి ఇలా వచ్చేయండి, ఇక్కడికి రండి, ఇలా వచ్చి పర్వాలేదు పర్వాలేదు రండి, ఇలా రండి. డేట్ 27th మేడం మీరు కూడా మీరే ఉన్నారు. రండి మీరు వచ్చేయండి. థ్యాంక్ యూ అండి. మీరు ఇలాగే ఈ కార్యక్రమాలు బాగా చేస్తూ ఒక జాతీయ స్థాయిలో చేశారు కాబట్టి